నిజంగా ఇవాళ భారతదేశం వెలుగుతున్నది, ప్రపంచంలోనే అగ్రగామి దేశం అవుతుందని చెప్తున్న సందర్భంలో ఇంకా రోజుకొక పూట కూడా తిండి లేకుండా గడుపుతున్నటువంటి కుటుంబాలను మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇవాళ సమాజంలో వ్యవస్థలో మార్పు రావాలి, ప్రజాపాలనలో పరివర్తన రావాలని మాట్లాడడంలో ఇవాళ మనం మొదటి వాళ్ళం కాదు, చివరి వాళ్ళం కాదు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నారు అనేక మంది ఇలాంటి పెద్ద మనుషులు, మేధావులు. ఇక్కడ మరి మార్పు ఎందుకు వస్తలేదంటే ఇవాళ ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రజలు కాదు, డబ్బు అనేది. ఎప్పుడైతే డబ్బు ఎలక్షన్లను సాధించి, ఎన్నికలను సాధించి ప్రజాప్రతినిధులు డబ్బు ఎన్నుకుంటుందో ఇలాంటి వ్యవస్థ తయారవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. తప్పకుండా ఇది అనేక సంవత్సరాలుగా చర్చ జరుగుతున్నప్పటికీ ఎక్కడో ఒక దగ్గర దీనికి ఆరంభం మీద జరగాలి. అయితే ఏం చేస్తే సమాజంలో మార్పు వస్తుంది? ఇవాళ అందరిలో ఆ తపన ఉన్నది. ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే సమాజ మార్పు కోసం కోరుకునే వాళ్ళు త్యాగం చేయాలి. ఇవాళ త్యాగం చేయాలంటే త్యాగం అంటే ఏం త్యాగం చేయాలి? నువ్వు ఒక సంస్థ పెట్టి దాంట్లో నాయకుడు ఉన్నావంటే నువ్వు కార్పొరేటరో, ఎమ్మెల్యే, ఎంపీఓ, మినిస్టర్ కావాలని కోరుకోకూడదు. ఓన్లీ నేను ఈ సమాజంలో మార్పు కోసం త్యాగం చేస్తున్నామనే తత్వం మనలో రావాలి.